హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఊరగాయ. ఫస్ట్ వీడియో పెట్టి పుష్కరం దాటింది చిక్మంగళూరు ట్రిప్ది. ఇది సెకండ్ వీడియో. రీజన్ ఏంటంటే కొన్ని మెడికల్ ఎమర్జెన్సీస్ వల్ల ఒక 2-3 వీక్స్ నుంచి అసలు ఫోన్ ముట్టడమే పెద్ద గగనం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికిందని చెప్పి వీడియో ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను. మనకి సెకండ్ రోజు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది భయ. ఇడ్లీ, సాంబార్, చట్నీ అండ్ మసాలా రైస్ ఒకటి అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. సో మనం ఇది అయిపోయిన తర్వాత ఈ ఆఫ్ రోడింగ్ ఉంటుంది, చాలా గగనము. మాది ఏంటంటే బెలినో కారు అండ్ ఒక టాటా నెక్సాన్ కదా, కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. ఎందుకంటే ఆ రాళ్ళు ఉన్నాయి చూసినారా, అది కనుక కింద కొట్టుకుంది. ఆల్రెడీ కనపచ్చ కట్టి కొట్టుకుంది అనమాట కింద. ఏం చేద్దాం, ఆఫ్ రోడింగ్ బెలినోకి అయితే మంచిగా టేస్ట్ చూపించాము. మంచిగానే చేసింది భయ్య. మంచి ఎఫర్ట్ అయితే పెట్టి అయితే బెలినో కార్ ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచిగానే వెళ్ళిపోయింది. సో ఇవంతా అయిపోయిన తర్వాత మేము వెళ్ళేదంతా ఘాట్ రోడ్స్ కాబట్టి మంచిగా వచ్చేసి ఇక్కడ కొంచెం ఫ్యూయల్ ఫిల్ చేసుకొని తర్వాత ఎయిర్ అయితే చెక్ చేసుకున్నాము. 35 అట్లా పెట్టుకోవాలి, 32 to 35 మధ్యలో పెట్టుకుంటే మంచిగా ఘాట్ రోడ్లో చాలా మంచి గ్రిప్ అయితే ఉంటుందన్నమాట మనకి. సో మేము ఇక్కడ నుంచి వెళ్ళిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి బెట్ట భైరవేశ్వర స్వామి టెంపుల్ అనమాట. కొండ మీద ఉంటుంది. ఆ రోడ్డు మాత్రం బీభత్సంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సింగిల్ రోడ్డు, పెద్ద వెహికల్స్ ఎక్కువనే వస్తుంటాయి, కార్లు అని. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సైడ్ కొంచెం కూడా చూసుకోకపోతే కింద పడిపోతాం భయ్య. బట్ ఇక్కడైతే మంచి పార్కింగ్ స్పేస్ ఉంది. మంచి అడవిలో కొండ మీద ఈ భైరవేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ ఇక్కడ. సో జనాలు మాత్రం కుప్పలు కుప్పలు ఉన్నారు ఇక్కడ. మనకి ఇక్కడ మంచిగా బజ్జీలు కానీ మజ్జిగ కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. సూపర్ టేస్ట్ కూడా ఉన్నాయి. దాని తర్వాత మేమైతే వచ్చేసి అబ్బేగుండి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. అది చూసుకొని ఒక 1 hour అక్కడ స్పెండ్ చేసిన తర్వాత, ఈ అబ్బేగుండి వాటర్ ఫాల్స్ అంత పెద్ద ఫాల్స్ ఏం కాదు. బేసిక్గా అది ఎక్కువ ఫ్లో ఉందన్నమాట వాటర్. సో కొంచెం నీట్గా అయితే లేదు, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ లీచెస్ అంట, మేబీ తప్పు చెప్పింటే కరెక్ట్ చేయండి. అవి చిన్న పురుగులు లైక్ జలగల్లాగా, పట్టుకుంటే మాత్రం లోపలికి దూరిపోతున్నాయి. మంచిగా రక్తం అయితే పీల్చేస్తాయి. సో మేమైతే ఇక్కడ ఫస్ట్ దిగంగానే కొంచెం ఐస్ క్రీమ్ అలా తిని కొంచెం చల్లబడి తర్వాత వాటర్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి అనుకొని చిన్నగా 2 ఐస్ క్రీమ్లు 3 ఐస్ క్రీమ్లు అయితే తినేసి నీట్గా కిందికి అయితే బయలుదేరిపోయాము. స్టెప్స్ అయితే ఉన్నాయి, జాగ్రత్తగా అయితే వెళ్ళొచ్చు. బట్ వన్స్ వాటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు ఆ స్టెప్స్ ఫెసిలిటీ అయితే లేదు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పాచిపట్టిన రాళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్తగా జారుకోకుండా నీట్గా వెళ్ళాలన్నమాట. చెప్పులు తీసేసి నడువుడు బెటరు. నేనైతే క్రాక్స్ వేసుకొని నడిచినా నాకు అంతైతే ఇబ్బంది లేదనమాట. సో ఫ్లో ఎక్కువ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. సో వాటర్లో దిగిన తర్వాత కూడా వన్స్ నువ్వు నడుము దాకా దిగినావు అంటే ఖచ్చితంగా తొడలు అన్నీ చెక్ చేసుకోవాలి భయ్య. లిచెస్ అయితే ఖచ్చితంగా ఎక్కే ఉంటాయి. సో నేనైతే అంత దూరం అయితే అంత లోతు అయితే దిగదలుచుకోలేదు. నీట్గా రాళ్ళ మీద జంప్ చేసుకుంటూ వాటర్ మెయిన్ ఫాల్ అయ్యే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. నీట్గా ఫొటోస్ అయితే దిగి చాలా చక్కగా ఉండే ప్లేస్ మాత్రం. కాకపోతే రష్ ఎక్కువ ఉండే, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీట్గా ఇక్కడ ఎంజాయ్ చేసేసి ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళి తిందాము, బాగా ఆకలి అవుతుంది అనుకునే టయానికి పైకి రాగానే ఒక టెంట్ కింద పులిహోర బజ్జీలు వేస్తూ వేడివేడిగా కనిపించింది భయ్య. ఆడనే ఇంకా తినేద్దాము, టైం అయింది కదా కానిచేద్దాం అనుకునేలోపు వీళ్ళు తినేటోళ్ళు తినకుండా ఆ బోర్డు మీద ఏందిరా చదువు అన్నారు. అది చూస్తే సాలుగుడ్డ. గుడ్డ అంటే కొండ అనమాట ఇక్కడ కన్నడలో. సో ప్రతాప్ గారికి అర్థం కాక ఏందో తప్పు అన్నట్టు చెప్తున్నాడు. తర్వాత కాఫీ టీ అయితే తాగేసి రిటర్న్లో రిసార్ట్కి అయితే వచ్చేసాము. నైట్ అయితే ఫుల్ రెయిన్ భయ్య, ఒక రేంజ్లో అయితే దంచి కొట్టేసింది. సూపర్ వెదర్. సో మేమైతే క్రాకర్స్ తెమ్మని చెప్పి రిసార్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే తెస్తామని చెప్పారు. బట్ వర్షం పడుతుంది కదా, కొంచెం లేట్ అవుతుంది అన్నారు. సరే ఈ లోపు అయితే మంచిగా క్యాంప్ ఫైర్ అయితే వేపిద్దామని చెప్పి క్యాంప్ ఫైర్ అయితే పెట్టేశాము. ఈ క్యాంప్ ఫైర్ మనకు ఒక 2-3 hours అయితే వస్తుంది, అంత బాగా సెట్ చేస్తారు ఇక్కడ. సో క్యాంప్ ఫైర్ అంతా చూసుకునే టయానికే మనకైతే క్రాకర్స్ కూడా తెచ్చారు. వర్షం కూడా తగ్గిపోయింది. సో ఏది పేలేటి కాకుండా లైట్గా ఈ చిచ్చుబుడ్డీలు, కాకరొత్తులు, భూచక్రాలు అయితే తెప్పించుకున్నాం. ఎందుకంటే చుట్టూ నెమళ్ళు చాలా ఉన్నాయి భయ. మనం ఇది చేయడం వల్ల బాగా డిస్టర్బ్ అయిపోతాయని చెప్పి జస్ట్ ఇవే తెచ్చుకున్నాం. అది చూస్తే చిచ్చుబుడ్లు పేలేదానికన్నా ఎక్కువ సౌండ్ వస్తున్నాయి. సో ఓకే, ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి సూపర్ అయితే వెదరు. రిసార్ట్ అంతా అయితే చాలా నీట్గా హైజీన్గా ఉంటుంది ఇక్కడ. సో మళ్ళీ అంతా ఒక రౌండ్ వేసాము, ఎందుకంటే లాస్ట్ డే కదా ఒకసారి చూసుకుందాం అని చెప్పి నీట్గా. ప్రతి రూమ్ ముందర మంచిగా ఒకటి స్వింగ్ ఇచ్చాడు, ఉయ్యలు ఉంటుంది. లోపల మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. స్టేర్స్ ఉంటాయి లోపలనే, పైన కూడా మంచిగా పడుకోవచ్చు అనమాట. సో మార్నింగ్ ఫుడ్ వచ్చేసి పూరి, టమోటా బాత్, చట్నీ అయితే పెట్టారు. సూపర్ టేస్ట్ మాత్రము. మేము ఒక్కరోజు ఉప్పు తక్కువైందని చెప్పిన దానికి ఆ చెఫ్ అయితే సంపేస్తున్నాడు దాంట్లో ఉప్పు. బట్ టేస్ట్ మాత్రం బాగానే ఉంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాం కదా, మంచిగా ఒకసారి ఫోటో అయితే దిగుదాం ఇక్కడ అని చెప్పి కొన్ని ప్లేస్లు అయితే చూసుకొని నీట్గా ఫోటోలు అయితే దిగినాము. ప్లేస్లు అయితే సూపర్గా ఉన్నాయి బాయ్ ఇక్కడ ఫోటోలు దిగడానికి అయితే మాత్రము. బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరైతే ఫోటో తీసుకునేదానికి. సో ఇంకా లగేజ్ అంతా మేమైతే కార్లో ప్యాక్ చేసుకొని వెళ్ళే దారిలోనే మనకు ఇది చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఇది యునెస్కో సర్టిఫైడ్ అనమాట. ఈ టెంపుల్ యునెస్కో సర్టిఫైడ్ ఎందుకు అయిందని చెప్పి లోపలికి వెళ్ళినాక అర్థమైంది. ఎంత నీట్గా అండ్ ఆ ఆర్కిటెక్చర్ అయితే
దానికి చెప్పడానికైతే మాలాంటి వాళ్ళ అయితే కాదు, కానీ నేను కవిని అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే వర్ణిస్తా, అంత బాగుంది గుడి. లోపల ఆర్కిటెక్చర్ అయితే గైడ్స్ అయితే చాలామంది ఉన్నారు, చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సో ఈ ఒకే కాంపౌండ్లో ఒక 4-5 టెంపుల్స్ అయితే ఉన్నాయి. మనకు లోపలైతే మెయిన్ దాంట్లో చెన్నకేశ్వర స్వామి అయితే ఉంటాడు. బయట సుమారుగా ప్లే గ్రౌండ్ అయినంత ఖాళీ ప్లేస్ అయితే ఉంది. చుట్టూ ఎంతమంది వచ్చినా కూడా జనాలు చాలా నీట్గా ఉంటుంది. లోపల వీడియో తీయొద్దన్నారు, బట్ మీకు ఒకసారైనా చూపిద్దామని చెప్పి ఇది చూపించాను అనమాట. ఎంత బాగా చెక్కారు భయ, రాళ్ళ మీద ఏదో మనం మామూలుగా పేపర్తో చేసినట్టు చినక అంత మంచిగా అయితే కట్టారు. చూడండి అసలు ఎంత బాగుంది ఆర్కిటెక్చరు. ఇలా ఆర్కిటెక్చరు హొయసలా డైనస్టీ వాళ్ళ టెంపుల్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఆర్కిటెక్చరు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ హసన్లో కూడా ఒక టెంపుల్ ఉంటుంది, అది కూడా ఇట్లనే ఉంటుంది. బట్ మేము దానికి వెళ్ళాలని ప్లాన్లో ఉంది, వెళ్ళేటప్పుడు వెళ్దామని చెప్పి ఫస్ట్ ఇదైతే ఇక్కడ స్టాప్ అయితే పెట్టుకున్నాము. సూపర్ అయితే ఉంది భయ్య ప్లేస్ మాత్రం. మీరైతే ఇది మస్ట్ విజిట్ అనమాట. బేలూరులో ఉంటుంది ఈ చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఆ వెదర్ కానీ ఆ టెంపుల్ కానీ రెండు పర్ఫెక్ట్ సెట్ అయిపోయినాయి వర్షం పడి అయిపోయిన తర్వాత. సూపర్ ఉంది. సో పక్కనే ఉన్న ఒక కాఫీ షాప్లో, అది రాఘవేంద్ర కాఫీ షాప్ అంట, ఫిల్టర్ కాఫీ సూపర్ టేస్ట్ బై వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ అనమాట. ఈ కాఫీ వాళ్ళ తోటలు ఉన్నాయంట, బీన్స్ నుంచి తీసిన కాఫీ పౌడర్ తోటి సూపర్ అంటే సూపర్ టేస్ట్. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంక వెళ్ళేటప్పుడు హసన్ ఎందుకులే అని చెప్పి డైరెక్ట్ హసన్ దాటిపోయి హసన్ టోల్ ప్లాజా దాటిన తర్వాత మురళి మిలిటరీ హోటల్ అని చెప్పి ఒకటి ఉంది, అక్కడైతే ఆగాం ఫుడ్ కోసము, లంచ్ తిందామని చెప్పి. సో మిలిటరీ హోటల్ కదా కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే కొంచెం నాటి స్టైల్ ఉంటుంది, మన వాళ్ళు తినరో అనుకున్నాం. కానీ మంచిగా ఒక మటన్ బిర్యానీ 2 చికెన్ బిర్యానీలు చెప్పాము. వేడివేడిగా పొగలు కక్కుంటూ మటన్ చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది మన దగ్గరికి. అయితే మంచిగా ఒక హాఫ్ ఎగ్ ఇచ్చాడు పైన, దాని మీద గ్రేవీ కూడా వేసాడు. టేస్ట్ మాత్రం హొస్కోటే దమ్ బిర్యానీ మాదిరే ఉంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ముక్కలన్నీ కూడా చాలా టెండర్గా కుక్ అయ్యాయి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్య. మంచి ఆకలి మీద ఉన్నాం కదా, గట్టిగా పట్టు అయితే పట్టేసామన్నమాట. స్టార్టర్స్ వచ్చేసరికి చికెన్ 65 కబాబ్స్ అండ్ వంజరం ఫిష్ అయితే ఆర్డర్ ఇచ్చాము, 2 ప్లేట్స్ అయితే. మంచిగానే ఉన్నాయి టేస్ట్ మాత్రం. చికెన్ మాత్రం ప్రతాప్ అయితే అదిరిపోయిందని చెప్తున్నాడు, వాడు మటన్ ఎక్కువ తిండు, సో చికెన్ అయితే సూపర్ ఉందని చెప్తున్నాడు. ఆ పీసెస్ మాత్రం చాలా టెండర్గా కుక్ అయిపోయాయి. హరి కూడా ఫుల్ సాటిస్ఫైడ్ ఈ ఫుడ్ తోటి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడు మటన్ చికెన్ అన్నీ కొంచెం టేస్ట్ చేశారనమాట. తర్వాత వచ్చేసి మేము కబాబ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాం కదా, అవి కూడా వచ్చాయి. అవి కూడా చాలా మంచిగా కుక్ అయ్యాయి, ఎక్కడ కలర్ లేకుండా. ఆ తర్వాత ఈ ఫిష్ అయితే ఉంది చూసినారా, వంజరం 2 ప్లేట్లు ఆర్డర్ ఇచ్చాం భయ్య. బిల్లు కట్టేటప్పుడు తెలిసింది ఒక్కొక్క ప్లేట్ 500 అని చెప్పి. ఎంతైతే ఏముందో సంపాదించే తినడానికి కదండి, పుష్టిగా తినేసి మేమైతే ఇంకా బయలుదేరిపోవాలనుకున్నాము. మనకైతే ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ అయితే చూపిస్తుంది ఇంకా బెంగళూరు. సో షార్ట్ కట్ ఏదో ఉందని చెప్తే హరి, సో ఆ రూట్లో ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి నీట్గా బయలుదేరిపోయాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ది ఊరగాయ ఫర్ మోర్ వీడియోస్.